వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఓటమి చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు పక్కన సమీక్షలు చేస్తున్నారు. బాగుంది. ఒక్కసారి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచిన వాళ్ళది చూడండి. వాళ్ళు గెలిచిన తర్వాత ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ పిలిచి భోజనాలు పెడుతున్నారు. వాళ్ళతో ఇంటరాక్షన్ పెంచుకుంటున్నారు. వాళ్ళతో ఉన్నటువంటి ఒకవేళ గతంలో ఏమైనా పొరపొచ్చాలన్నా అవి సెటరేట్ చేసేటటువంటి పని చేస్తున్నారు. ఇవాళ గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ రమ్మన్నారు. వాళ్ళకి భోజనాలు. అట్లా ప్రతి చోట నిన్న ఆవిడ భ్రమర రియల్ ఎస్టేట్కి సంబంధించి గుంటూరు 2 ఎమ్మెల్యే కావచ్చు. అట్లాగే ఒక్కొక్కళ్ళు వాళ్ళందరితో డిన్నర్ చేస్తూనో వాళ్ళతో కూర్చుని వాళ్ళందరికీ మేము అందుబాటులో ఉంటామన్నట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచిన రోజుల్లో కొంతమంది చేసుంటారు, కానీ ఎక్కువ మంది చేయలే. కార్యకర్తలతో ఇంటరాక్షన్ అన్నటువంటిది దూరం అవ్వడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి అతిపెద్ద సమస్య అయింది. కార్యకర్త అనేటువంటి వాడు కష్టపడితే పార్టీ ఎదుగుతుంది, ఎదిగింది, అధికారంలోకి వచ్చింది అని కాకుండా ఒక మూసలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అలాగే మిగతా వాళ్ళు ఓడినోళ్ళు అయినా వాళ్ళ కోసం కార్యకర్తలు పనిచేశారు కదా, కష్టపడ్డారు కదా. మనల్ని నమ్ముకుని మన కోసం కష్టపడి ఇప్పుడు కొంతమంది దాడులకి బలవుతున్నారు, వేధింపులకు బలవుతున్నారు. వాళ్ళని కాచుకోకపోతే ఎందుకు? తెలుగుదేశం వాళ్ళు వాళ్ళని కాచుకున్నారు. చిన్న ప్రాబ్లం వచ్చిన పరుగులు పెట్టారు. వాళ్ళ కోసం సిఐడి ఆఫీసుల దగ్గరికి లేకపోతే పోలీసుల దగ్గరికి కంప్లైంట్లు ఇస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళారు. 100 మంది కార్యకర్తలు ఎప్పుడు అక్కడ తోడుండేవాళ్ళు. అలాగే లీగల్ ప్రొటెక్షన్ ఇచ్చుకొచ్చారు. అందుకని వాళ్ళకి వెనకాల ఉన్నారు. వీళ్ళ వెనకాల ఎవరు ఉండట్లేదు. ఎందుకని? ఎవరికెవరికి పట్టదు, ఒకళ్ళకొకళ్ళకి కోఆర్డినేషన్ ఉండదు. ఇప్పటికైనా ఆ పరిస్థితి మార్చుకుంటారా, యథా రాజా తదా ప్రజలాగా ఉంటారో చూసుకోవాలి.